పక్క రాష్ట్ర పొల్లకు అదృష్టం దరిద్రం పట్టినట్టే పట్టిందనుకోర్రి. ఎందుకో తెలుసా? చంద్రాల్ ముఖ్యమంత్రి అయిందా, తొందరలోనే సింగపూర్ కూడా చేస్తాడా. మరి సింగపూర్ను చేసినాక సింగపూర్ను పాలించాలే కదా, ఎవరు పాలిస్తారు? మళ్ళా చంద్రాలే అని మీరు అంటారు. మరి అప్పటిదాకా సారుకు ఐస్ అయిపోతుంది కదా, రిటైర్మెంట్ కూడా తీసుకుంటాడాయే. మరి సింగపూర్ను ఎవరు పాలిస్తారు? కుప్పం కుర్మిద్ద కొడుకు లోకేశం కొత్తేశంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక మనకు అంటే తెలుగుదేశం పార్టీలో పెద్ద రామారావు ఇంటి వాళ్ళ కథ ఒడిచినట్టే. పులేసొంటి బామ్మడిది బాలయ్య తొడలు గమిలేతట్టు కొట్టుకున్నా, సింహమాసొంటి ఇంకో బామ్మడిది హరికృష్ణయ్య గండ్రించిన, బుడ్డరామారావు గంటకోపారి తాత తాత అని తలుచుకున్నా తెలుగుదేశం పార్టీ మీద ఆలిన ఈగను కూడా ఇల్లగొట్టలేరు అన్నట్టు. ఇక రేపు సైకిల్ గుర్తు లోకేశం చేతులకు పోతున్నదన్నమాట. ఇంతకుముందు అంటే బచ్పన్ క్యాలు ఉండే లోకేశానికి ఏదేదో మాట్లాడి కంగారు కూతలు కూసేది. ఇంతకాలం అంటే నడిచింది, కానీ ఇప్పుడు పార్టీ సైకిల్ కు గంటగా పోతున్నాడు కాబట్టి జర చూసి మాట్లాడాలంటున్నారు. తెలుగుదేశం పార్టీ మీటింగ్ కు పోయి ఆలనే తిట్టొచ్చే నైపుణ్యం ఉన్న ఏకైక వ్యక్తి అమృతమై అపరసానికుడు మన లోకేశం. అన్నా ఒకటి ఆలోచించండి, సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే అవుతుంది. ఇసొంటి మనిషి తెలుగుదేశం పార్టీకి పెద్ద సైకిల్ కాబోతున్నాడు అంటే చాలా మందికి బుగులు పట్టింది. కానీ చంద్రాల్ సార్ మెల్లగా రిటైర్మెంట్ తీసుకొని కొడుకుతో సైకిల్ దొక్కిపియాలనే చూస్తున్నాడట. ఇంకా నడమ బుడ్డరామారావే పార్టీని నడిపిస్తాడేమో, చంద్రాల్ పని ఒడిచిపోయినట్టే అని అనుకున్నారు. కానీ ట్విట్టర్ పిటేన్ లైన్లకు తెస్తాడని ఇవ్వాలనుకోలే. ఎంతైనా చంద్రాలకు కొడుకును బాగు చేసుకోవాలని ఉంటుంది, కానీ బామ్మర్దుల బతుకుల గురించి ఆలోచన చేస్తాడు. అందుకే భవిష్యత్తులో మన లోకేశం లీలలు చూడవలసి ఉంటుంది. తయారుండుర్రిగా.